నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మా ఆయుధాలతోనే రష్యాపై దాడి, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఏఐతో 2030 లోపు 99% ఉద్యోగాలు మాయం, అమెరికాలోని లూయివిల్ వర్సిటీ ప్రొఫెసర్ హెచ్చరిక. భక్తులకు అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత. తాడిపత్రిలో పోలీసుల హై డ్రామా, తాడిపత్రి వదిలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశాలు జారీ. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉపయోగిస్తున్న ఆయుధాల్లో 60% తమ దేశంలోనే ఉత్పత్తి చేస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ స్వదేశీ ఉత్పత్తులపైన దృష్టి పెట్టామని అన్నారు. ఓవైపు సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ కీవ్ బలమైన అత్యాధునిక ఆయుధాలను తయారు చేసే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. అయితే తాము సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం గగనతల రక్షణ వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇతర దీర్ఘశ్రేణి ఆయుధాలు క్షిపణుల కోసం మిత్ర దేశాలతో త్వరలో చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు. రష్యా దాడులను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ తన దేశీయ రక్షణ పరిశ్రమలను గణనీయంగా విస్తరించినట్లు కీవ్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 2030 లోపు 99% ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఉంది. అమెరికాలోని లూయివిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రోమన్ యాంపోల్స్కీ ఈ విషయం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఖర్చును తగ్గించుకోవడానికి ఏఐ సిస్టమ్స్ను వాడుతున్నాయని, దీంతో వచ్చే 5 ఏళ్లలో ఉద్యోగాల్లో భారీగా కొత్త పడుతుందని ఆయన హెచ్చరించారు. ఓ బ్రాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కోడర్లు, ఇక ప్రాంప్ట్ ఇంజనీర్ల ఉద్యోగాలు కూడా సేఫ్ కాదని, రానున్న ఆటోమేషన్ వేవ్తో దాదాపు అన్ని ఉద్యోగాలకు ముప్పు తప్పదని ఆయన చెప్పారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని నిరుద్యోగాన్ని వచ్చే 5 ఏళ్లలో మనం చూడబోతున్నాం. అది 10%, 20% కాదు, ఏకంగా 99%. 2027 లోపు మానవ తరహా మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐ రాబోతోంది. ఇక ఏజీఐ వచ్చిన 3 ఏళ్లకు లేబర్ మార్కెట్ దారుణంగా పడిపోతుంది. ఏఐ టూల్స్, హ్యూమనాయిడ్ రోబోలతో మనుషులు చాలా చౌకగా పని చేయించుకుంటారు. అంతేకాకుండా కంప్యూటర్లో చేసే ప్రతి పని ఏఐ టూల్స్తో ఆటోమేటిక్ అయిపోతుంది అని యాంపోల్స్కీ పేర్కొన్నారు. ఇక హ్యూమనాయిడ్ రోబోలు కేవలం 5 ఏళ్ల దూరంలో ఉన్నాయని, వాటి రాక తర్వాత ఫిజికల్ లేబర్ ఆటోమేటెడ్ అయిపోతుందని ఆయన చెప్పారు. దీంతోపాటు ఉద్యోగాలన్నీ ఆటోమేటెడ్ అయిపోతాయని, ఏఐకు ప్రత్యామ్నాయమే లేదని తెలిపారు. కాగా ఈ ఏడాది మేలో ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడియో కూడా ఇలాగే హెచ్చరించారు. ఏఐతో 50% వైట్ కాలర్ జాబ్స్లో కోత పడుతుందని ఆయన తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలను మూసివేయనున్నారు. తిరిగి రేపు దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇవాళ మధ్యాహ్నం 3:30 నుంచి రేపు ఉదయం 3 గంటల వరకు మూసివేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అలాగే అన్నదానం, లడ్డూ ప్రసాద కేంద్రాలను మూసివేయనున్నారు. ఇప్పటికే శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే భక్తులను క్యూలైన్లలోకి వెళ్లకుండా నిలిపివేశారు. టీటీడీ అధికారులు ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు దర్శనం పూర్తయ్యే అవకాశం ఉంది. శుద్ధి, పుణ్యాహ వచనం నిర్వహించిన అనంతరం రేపు ఉదయం 3 గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. అర్చకులు ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం రేపు ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు రేపు ఉదయం 6 గంటలకు క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. తాడిపత్రిలో పోలీసులు మరోసారి హై డ్రామాకు తెరలేపారు. తాజాగా తాడిపత్రి వదిలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించడం గమనార్హం. వివరాల ప్రకారం తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలు ఆ కార్యక్రమంలో పాల్గొంటారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అనంతరం తాడిపత్రికి రావాలని పెద్దారెడ్డికి పోలీసులు చెప్పారు.
ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి స్పందిస్తూ దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని కోరారు. కానీ లేఖ ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో పోలీసుల అనుమానాస్పద వైఖరిని పెద్దారెడ్డి ప్రశ్నించారు. అనంతరం అనంతపురం ఎస్పీ జగదీష్కు కేతిరెడ్డి మెయిల్ పంపించారు. సీఎం పర్యటన అనంతరం తాడిపత్రి వస్తానని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి శనివారం ఉదయం తాడిపత్రిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లెకు పోదాం కార్యక్రమంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రాలయం నియోజకవర్గం కోసగి మండల స్పెషల్ ఆఫీసర్ డిపిఓ భాస్కర్ అన్నారు. కర్నూలు జిల్లా కోసగితో పాటు కడిదొడ్డి, ఆర్లబండ గ్రామాల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రి, జగనన్న కాలనీలో పరిస్థితిని వారు పరిశీలించారు. కోసగిలోని జిల్లా పరిషత్ బాలుర బాలికల పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ హాస్టల్, అంగన్వాడీ సెంటర్లు, కస్తూరిబా గాంధీ మోడల్ స్కూల్ పాఠశాలలను వారు తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నర్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా మొత్తం కూడా పల్లెకు పోదామన్నటువంటి కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కోసిగి మండలానికి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి నేను అనగా భాస్కర్ నేను డిపిఓగా పనిచేస్తున్నా. ఇక్కడ మండల స్పెషల్ ఆఫీసర్ ప్లస్ కాన్స్టిట్యూయెంట్ స్పెషల్ ఆఫీసరు. ఈ కోసిగి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ కూడా అన్ని ఫిల్ చేసే విధంగా ఇన్స్పెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా మండల సిబ్బందితో వివిధ అంశాల మీద పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా స్కూల్స్, అంగన్వాడీ స్కూల్స్, అదేవిధంగా హాస్టల్స్, కేజీబీవి మోడల్ స్కూలు, అదేవిధంగా అందులో భాగంగానే హౌసింగ్ కాలనీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి వాటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇవన్నీ కూడా రిపోర్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటిని ఆన్లైన్లో కూడా ఉంచడం జరుగుతుంది. మళ్ళీ డిపార్ట్మెంటల్గా మీటింగ్ పెట్టేసి ఇప్పుడు మేము ఏ అయితే ఐడెంటిఫై చేసామో అవన్నీ వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినట్టు వారితో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి ఆ గ్యాప్స్ అన్ని కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు హౌసింగ్ సంబంధించినటువంటి ఇది విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే లబ్ధిదారులు ఎందుకు కట్టుకోవట్లేన్న దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ ఇష్యూ మీద హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కలెక్టర్ గారు రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ ద్వారా క్లియర్ చేసుకోమని చెప్పడం జరిగింది. మిగిలిన సమస్యలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కోనా బాన్సువాడ జిల్లా పరిషత్ హైస్కూలులో ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇన్ఛార్జి హెచ్ఎం పురుషోత్తం తనపై కక్ష సాధింపుతో వాటర్ బాటిల్తో కొట్టి తలపగలగొట్టాడని స్కూల్లో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ తారాచంద్ నాయక్ అన్నారు. ఇన్ఛార్జి హెచ్ఎం పురుషోత్తం ఉపాధ్యాయుడు తనపై కక్ష సాధింపుతో నా తల పగలగొట్టాడని ఉపాధ్యాయుడిపై తగిన కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను హెడ్ మాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. అంటే సార్ మా హెడ్ మాస్టర్ డిస్ట్రిక్ట్ మండల్ కర్నూలు కావచ్చు, ఆయన పెద్ద మనిషి కాదు, రిక్వెస్ట్ చేసుకుంటాం సార్ ఇది డేటు 10, 11, 12 కాదు, మనం గేమ్స్ ప్రొలాంగ్ చేయొద్దు, మనం నవంబర్, డిసెంబర్ పెట్టుకుంటే చలికాలం బాగుంటుందని చెప్పి ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయనకు సంబంధం లేదు, ఈయన ఫిజిక్స్ టీచర్. ఈయన ఏమైంది ఇన్వాల్వ్ చేసే వాళ్ళకి చేయనియవు, నువ్వు చేయవు అని చెప్పి నాకు అన్నాడు. అంటే నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను పోయొచ్చేలోపు సార్కి ఏం చెప్తున్నాను అంటే సార్ ఈయన చేయడు, మందికి చేయనియడు అని చెప్పి ఒక మాట అంటే నేను విన్న తర్వాత నేను ఏమన్నా అంటే నీ చదువు నువ్వు చెప్పుకో సార్, నాయన ఎందుకు వెళ్ళిపోతే ఇక మాట అన్న. ఈ మాట అన్నందుకు ఆయన ఆ రోజు అన్నందుకే ఇవాళ అడిగింది. జనరల్గా మేము లంచ్ టైంలో బయటకు వెళ్ళినా, ఇంటర్వ్యూలో బయటకు వెళ్ళినా మేము జస్ట్ అడిగి చెప్పేసిపోతాం. మళ్ళీ ఇన్ టైంలో మా పీరియడ్స్ మాకు ఉంటాయి కాబట్టి అది మొన్నటి మనసులో పెట్టుకొని ఇవాళ ఈ లెటర్ ఆయన గట్టిగా అరిచి ఇచ్చేసింది సార్. దాడి చేసింది. ఈ మనసులో ఉంది. నేను అరిచిన నువ్వు టీచర్ ఇంత పెద్ద గట్టి కొడతా వద్దు, అరే చచ్చిపోయినా అని చెప్తే కానీ వద్దలేదు సార్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం స్థానిక కళ్యాణ మండపంలో ఎంఈఓ 1, 2 చంద్రశేఖర్ భీముడు ఆధ్వర్యంలో గురు పూజోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న 47 మంది ఉపాధ్యాయులను ఎమ్మెల్యే సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలానే ఉన్నతమైన విద్యను అందిస్తూ విద్యార్థులను మంచి మార్గదర్శకులుగా తీర్చిదిద్దాలని, విద్యా వ్యవస్థకు మరిన్ని సేవలను అందించాలని వారు కొనియాడారు.
రాష్ట్రంలో యూరియా కొరత తీరనట్లేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించిన మంత్రి యూరియా సంక్షోభంపై ప్రస్తావించారు. ప్రస్తుతం యూరియా కొరత దృష్టిలో పెట్టుకుని గుజరాత్, భోపాల్ సహా ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు 2 లక్షల టన్నుల యూరియా వస్తుందని అన్నారు. తమిళనాడులోని కరేకల్ పోర్టు, గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు యూరియా వచ్చి ఉందని, ప్రతిరోజు రోడ్డు మార్గంలోనూ రైలు మార్గంలోనూ రాష్ట్రంలోనూ అన్ని జిల్లాలకు అన్ని ప్రాంతాలకు యూరియాని సరఫరా చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని తుమ్మల హామీ ఇచ్చారు. భవిష్యత్తులో భారతదేశమే వ్యవసాయ దేశం, అందుట్లో మన రాష్ట్రం ముందంజు ఉండాలని నా కోరిక. అందుకని నిన్న కేంద్ర మంత్రులు కలిసినప్పుడు కానీ నా కోరిక ఆయిల్ ఫామ్కి మినిమం గ్యారంటీ ప్రైస్ 25,000 ఉండాలని నా డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వ పరంగా. అదేవిధంగా మంచి ఉత్సాహవంతులైన ఆయిల్పేట ఉద్యోగస్తుల యొక్క శ్రమ వల్ల ఓఈఆర్ పెరుగుకుంటూ వస్తుంది. ఈ సంవత్సరం ఇంత పండుతున్నా కూడా గతంలో మాన్యువల్గా హార్వెస్ట్ చేసేటప్పుడు ఈ కాడ ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు గడంతో చేసుకునేసరికి కింద నుంచి చేయడం కాబట్టి కాడ ఎక్కువ వస్తుంది. అది ఇంకా జాగ్రత్తగా చేసుకుంటే ఇంకా ఓఈఆర్ 20% అబవ్ వస్తుంది. వస్తే మీకు ఈ 2-3 నెలల్లోనే 20,000 పెరిగే అవకాశం ఉంది. ఓఈఆర్ ఎంత పెంచుకుంటే అంత. దానికి యాజమాన్యం రైతులైతే కష్టపడి ఏం చేయగలగాలో అదంతా చేసుకుంటున్నారు. అడుగు తెలిసిన కాడికి చూసి పక్క రైతుల్ని పామాయిల్ పంట మీద ఈ సంవత్సరంన్నర కాలంలో నేను ఈ శాఖ మంత్రిగా వీలైన కాడికి ఏ జిల్లాకు పోయినా ఏ సమావేశంలోనైనా దీన్ని ప్రమోట్ చేస్తున్నా. చాలామంది ప్లాంటేషన్ వేసే కాడికి తయారయ్యారు. కాబట్టి దయచేసి ఇది ఆది అశ్వారావుపేట ఆదిమూలం ఆయిల్ ఫామ్. ఇది నేను 87-88లోనే ఈ స్థలం తీసిపెట్టి కాంపౌండ్ వాల్ కట్టి రెడీకి పెట్టుకొని వచ్చాను. ఎందుకంటే భవిష్యత్తులో మనకి పెద్దది దాకా తోలే అవకాశం ఉండదు. మన తోటలో పెరిగితే ఇక్కడ ఫ్యాక్టరీ కట్టుకోవాలని ఈ ఫ్యాక్టరీ వచ్చింది. దీన్ని ఎంతవరకు మోడరేట్ చేయాలో చేసుకున్నాం. దీన్ని రామారావు చెప్పినట్టుగా ఇంకా లేటెస్ట్ మిషనరీ తోటి మనం అప్పారావుపేట ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల ఓఈఆర్ పెరగటం, ఇంకా రేపు వచ్చే కల్లూరు గూడాన్ని ఇంకా లేటెస్ట్గా నిర్మాణం చేసేదానికి మొన్ననే శంకుస్థాపన చేసాం. అది కూడా అల్లూరు జిల్లా ధారకొండలో గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు గిరిజనులు అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా సుమారు 1,500 మంది ర్యాలీలో పాల్గొన్నారు. గంజాయిపై గిరిజనులలో వచ్చిన మార్పు చూసి హర్షం పోలీసులు వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యుడు విష్ణుమూర్తి మీడియాతో మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకై చైతన్యం తీసుకురావడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుమారు 2 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు భారీ సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. చదువుకోనున్నారు, వీళ్ళు జైలు పాలవుతా ఉన్నారు. దానివల్ల ఫ్యామిలీ నుంచి చాలా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఇక నుంచి గంజాయిని స్వస్తి పలకాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఇదే విధంగా నేనైతే ఎవరైతే సిఐ గారు వచ్చినారో ప్రభుత్వానికి మా యొక్క విన్నపం తెలియపరచాల్సిందిగా నేను ఎంతో కోరుతా ఉన్నాను. గంజాయి నుంచి చాలామంది దూరం తప్పుకున్నారు సార్. వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలుగా కాఫీ, మిరియాలు, జీడి మామిడి ఇలాంటి పంటలు ఏమైనా పై అధికారులు తెలియపరిచి మీ ద్వారా మాకు అందిస్తే చాలా వాళ్ళకు ఆర్థికంగా స్థిరపడతామని ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తామా సార్. అలాగే క్లాస్ ఇంటర్మీడియట్ అయి ఉద్యోగాలు లేక తప్పుదోవ పడుతూ ఉన్నారు. ఇలాంటి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, అలాగే లేడీస్ ఎవరైతే ఉన్నారో చదువుకున్న ఇలాంటి వాళ్ళకి టైలరింగ్ ఒకరికి కూడా తెలుసు. ఈరోజు ఏం జరిగిందంటే ఆ రోజు మేము ఆలోచించినటువంటి ఆలోచన ఈరోజు మీ అందరిలోకి వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మనకేమొద్దు, ఇప్పుడు గంజాయి వద్దు, ఏం ముద్దు, చదువే ముద్దు, అభివృద్ధి ముద్దు, వ్యవసాయమే ముద్దు. కనుక ఆ రోజు నిజంగా ఒక డిసిషన్ తీసుకొని ఒక పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను,
మన జీకే విద్య సిఐ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఒక సూచన ఇచ్చారు. అందుకు పెద్దల దగ్గరికి వెళ్ళి మనము సలహా సూచనలు తీసుకోవడం చాలా మంచిది. రాజుగారు, అది ప్రజల్లో నుంచి ఆ చైతన్యం రావాలి, అది మేము చేయకూడదు అన్నారు. నిజంగానే అది ఏంటంటే అందులో ఎంత కష్టం ఉంటుందో, ఎంత నష్టం ఉంటుందో, దానివల్ల ప్రజలు ఎంత నష్టపోయారు అనేది నేను క్షుణ్ణంగా ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను చూశాను. ఈ గంజాయి సారు అలాగే ఈ యొక్క గంజాయి చైతన్యం అనే ప్రోగ్రాంకి విచ్చేసిన ఈ చైతన్యం అనే ప్రోగ్రాంకి ఇంత విజయవంతం చేసినటువంటి మన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మీకు తెలుసు గంజాయి గురించి మాకంటే మీకే బాగా తెలుసు. ఈ గంజాయి వల్ల మనకి జరిగే నష్టాలు కూడా మీకే బాగా తెలుసు. ఎందుకంటే పెద్దలు చెప్పారు, అది మాత్రం కరెక్ట్ విషయం. ఏంటంటే మైదానం నుంచి వచ్చి వాళ్ళేదో బాగుపడతారు. నిజంగా అయితే ఆ సూట్ కేసులన్నీ వాళ్ళకి, కేసులన్నీ మీకు. ఇది మాత్రం నిజం. ఎక్కడ చూసినా సరే వైజాగ్ జైల్లో ఇంచుమించు 1000 మంది ఉంటే, వైజాగ్ ఆర్లో జైల్లో ఆ 1000 మందిలో 800 మంది మన మైదానం మన ఏజెన్సీ ప్రాంతం వాళ్ళు. అది కూడా ఓన్లీ గంజాయి కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు. అంటే చూసుకోండి మీరు, వాడు వేస్తాడు ఒక పైలట్ కింద 1000-2000. అమలాపురంలో గత 10 రోజులుగా పూజలు అందుకుంటున్న గణపతి విగ్రహాలు పురవీధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో శక్తి వేషాలు, కేరళ డప్పు వాయిద్యాలు, ఇక చిన్నపిల్లల నృత్యాలు ఈ శోభాయాత్రలో చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఊరేగింపులో సూర్య బలిజ వీధి, ఇక చనమలేశ్వర స్వామి గుడి వీధి గణపతి శోభాయాత్రలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మా ఆయుధాలతోనే రష్యాపై దాడి, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఏఐతో 2030 లోపు 99% ఉద్యోగాలు మాయం, అమెరికాలోని లూయివిల్ వర్సిటీ ప్రొఫెసర్ హెచ్చరిక. భక్తులకు అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత. తాడిపత్రిలో పోలీసుల హై డ్రామా, తాడిపత్రి వదిలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశాలు జారీ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.